హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ట్రిపుల్ ఐటీ గురించి అయితే పక్కాగా డిస్కస్ చేద్దాం. సో వెంటనే మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చేయాల్సింది ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసి మీరైతే నాకు సపోర్ట్ అయితే చేయండి. ఐ థింక్ ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు, సో నాకు తెలుసు, నో ప్రాబ్లం. ఐ థింక్ మనమైతే ఇంకా డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీ ట్రిపుల్ ఐటీ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ అనేది ఒక ఆర్జీకేటీ సంబంధించిన కిందకైతే వస్తుంది. ఆర్జీకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఏమరా అంటే ఏపీ ట్రిపుల్ ఐటీస్ అనేటివి 4 బ్రాంచెస్ అయితే నడుపుతున్నారు. ఆ 4 బ్రాంచెస్ ఏవి అంటే నూజివీడ్, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఇడుపులపాయ. అంటే ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ఒకటే, ఒంగోలు కూడా ఒకటి ఉందన్నమాట. మొత్తం 4 ఉన్నాయి. అంటే ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు, ఈ 4 బ్రాంచెస్ ఏమరా అంటే ట్రిపుల్ ఐటీ కింద అయితే వస్తుంది. సో మీరు చూసుకుంటే ఈ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలంటే మినిమం 95% అబవ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. 10th స్టాండర్డ్లో 95% మార్క్స్ ఉంటే మీకైతే ట్రిపుల్ ఐటీ అనేది కన్ఫామ్ అవుతుంది. అండ్ అలాగే మీరైతే 10th క్లాస్ అనేది ఏపీలో చదివి ఉండాల. బయట టీఎస్ అండ్ అలాగే బయట స్టేట్స్ ఇండి చదువుతానంటే అది కుదరదు. అండ్ అలాగే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే 10th క్లాస్ మంచి మార్కులు వస్తే మీకైతే ఏపీ ట్రిపుల్ ఐటీ అనేది పక్కా అని చెప్పచ్చు. సో నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ నేనైతే ల్యాప్టాప్లో అయితే స్టోర్ చేశాను. సో మీకైతే క్లారిటీగా 1 by 1 డిస్కస్ చేస్తూ వస్తాను. మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయడం అంతే. సో ఐ థింక్ ఇప్పుడు కూడా ఎన్నిసార్లు చెప్తున్నా అంటే సబ్స్క్రైబ్ అని అయితే మీరు ఇంకా చేయలేదు. సో నో ప్రాబ్లం, చేయదండి, ఏం కాదు. ఓకే, వాట్ ఈస్ ట్రిపుల్ ఐటీ? ట్రిపుల్ ఐటీ అనేది 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. అక్కడ అంటే మీకు ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ అనేది అక్కడ కవర్ అయిపోతుంది. సో మీరైతే ఎటువంటి వరి అయితే పడనక్కర్లేదు. సో ఇంటర్మీడియట్ అయిపోతే డైరెక్ట్గా అక్కడే ఆర్జీకేటీ యూనివర్సిటీ ఉంటుంది, అక్కడైతే మీరు జాయిన్ అయ్యి 4 years మీ బీటెక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకోవచ్చు, చెప్పాను క్యాంపసెస్ అయితే 4 ఉన్నాయి, బ్రాంచెస్ అయితే ఆ 4 బ్రాంచెస్లో అయితే మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. మీ ఇష్టమైన బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వెళ్ళి అక్కడైతే జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే అప్లై చేయగలరు? ఫస్ట్ పాయింట్, స్టూడెంట్స్ అనేవాళ్ళు 10th క్లాస్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పాను. అండ్ అలాగే వాళ్ళు వచ్చి మస్ట్ ఏపీ అయితే ఉండాలి అనమాట, అది కూడా చెప్పాను. అండ్ అలాగే వాళ్ళకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఏముండదు, జస్ట్ 10th క్లాస్ మార్క్స్ చూసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. సో ఇంకోటి చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్, అంటే ఇది వచ్చి చెప్పేది 3rd పాయింట్. ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటంటే అంటే అంటే పక్కాగా చెప్పలేం. ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎవరా అంటే నోటిఫికేషన్ May 2025లో రావచ్చు అనమాట. May 2025లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ టైం వచ్చి May to June ఉంటుంది. అండ్ అలాగే కౌన్సిలింగ్ వచ్చి జూలైలో జరుగుతుంది అనమాట. అంటే కౌన్సిలింగ్ మీరు ఎక్కడైతే పెట్టింటారో ఆ క్యాంపస్కి వెళ్ళైతే మీరు కౌన్సిలింగ్ అయితే చేయాలి. కౌన్సిలింగ్ ఏమంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి అక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎవరా అంటే మీకు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. దాన్ని మనం కౌన్సిలింగ్ అంటాం. సో ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో లెంతీ కాకూడదు అనమాట వీడియోస్. సో అందుకని అయితే క్లారిటీగా అయితే ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏమరా అంటే డాక్యుమెంట్స్ ఇవ్వగలంటే మనం మార్కులు మెమో వస్తుంది చూడండి, మార్క్ లిస్ట్ అయితే అంత భిన్న రాదు 10th క్లాస్కి. సో మీరేం చేస్తారంటే జస్ట్ మీకు రిజల్ట్ వచ్చిన పేపర్ ఉంటుంది కదా, అదైతే మీరైతే పీడిఎఫ్ అయితే చేసుకోండి. ఆ పీడిఎఫ్ని జిరాక్స్ చేసుకొని పెట్టుకోండి. అదైతే అడుగుతారనమాట, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ పక్కా కావాలి. సో మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వచ్చి ప్రతి ఒక్కరికి రాదు. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే కొత్తది చేసుకొని ఉండాలా. అంటే 2024-25 ఆ విధంగా ఉన్నా పర్వాలేదు, మీరైతే ఎక్స్పైరీ డేట్ కాకుండా అయితే చూసుకోండి. అదే అనమాట. నెక్స్ట్ ఏమరా అంటే డాక్యుమెంట్స్ ఇంకా అలాగే ఆధార్ కార్డ్ అండ్ ఫోటో కూడా అయితే పక్కాగా ఉండాలి. అండ్ సిగ్నేచర్ అంతా అయితే మీకు ఆన్లైన్లోనే వచ్చేస్తుంది అనమాట. హాల్ టికెట్ నెంబర్ కొట్టిన వెంటనే మీకైతే సిగ్నేచర్ అండ్ ఫోటో అయితే వచ్చేస్తుంది, అవసరం లేదనుకుంటా. మీరు జస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవైతే ముందుగానే అప్లై చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నా అంటే ఎలా అప్లై చేయాలంటే మీరైతే అఫీషియల్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉందన్నమాట, rjkt.in. ఆ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి లేదా మీరైతే ఆన్లైన్ పేమెంట్ చేసి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే బేసిక్ ఫీ వచ్చి స్మాల్ ఫీ అది ఉంటుందన్నమాట. ఫిలప్ చేసి అప్లోడ్ డాక్స్ అయితే చేసి అండ్ అలాగే మీరైతే ఒక ఫీ పే చేస్తే ఆటోమేటిక్గా మీకైతే అప్లికేషన్ అయిపోతుంది. లేదనుకుంటే మీకు దగ్గరలో ఉన్న నెట్ పాయింట్స్కి అయితే వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఒకవేళ మీకు కానీ అప్లికేషన్ అంతా అయిపోతే మీకేమవుతుందంటే ఆ తర్వాత మెరిట్ లిస్ట్ వదులుతారనమాట. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తే మీరైతే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. అంటే దగ్గర ఒక 3 ఫేజెస్ అయితే వదులుతారనమాట. ఫస్ట్ ఫేజ్కి 550 అబోవ్ వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్లో వస్తుంది. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ కెమెరా అంటే 550 560 రేంజ్లో ఉన్న సెకండ్ ఫేజ్లో వస్తుంది. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చి కొన్ని సిచ్యువేషన్స్లో అయితే థర్డ్ ఫేజ్ వదులుతారు. అంటే పక్కగా అయితే చెప్పలేం థర్డ్ ఫేజ్ వదులుతారు అని. నేను చెప్పడం ఏమిటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ అయితే రావడమే బెస్ట్ అనమాట. థర్డ్ ఫేజ్లో వస్తే అనమాట చెప్పలేం. థర్డ్ ఫేజ్ కూడా వదలచ్చు అంటే అంత క్లారిటీగా చెప్పలేం. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్ అనమాట. వాల్ కెమెరా అంటే స్పెషల్ కేటగిరీ అంటే మీకున్న ఎన్సీసీ సర్టిఫికేట్ లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీరు కానీ పెడితే మీరు మళ్ళీ ఏం చేయాలంటే విజయవాడకి వెళ్ళాలి, నూజివీడికి. అక్కడ వెళ్తే ఏమరా అంటే మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలా చేస్తేనే మీకైతే స్పెషల్ కేటగిరీ అని చెప్తారనమాట. అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అయితే మీకు సపరేట్గా ఒక కోట రిలీజ్ చేస్తారు. దాంట్లో మీ నేమ్ వస్తుంది. మీ నేమ్ వచ్చిన తర్వాత అంటే నేమ్ వచ్చిన పక్కా అయితే మీకు సీట్ కన్ఫామ్ అని కాదు, జస్ట్ మీరు వెరిఫికేషన్కి మీ నేమ్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి నేమ్ వస్తుంది. ఆడ వెళ్ళి వెరిఫికేషన్ అయిన డాక్యుమెంట్స్ ఆ తర్వాత వచ్చే సీట్స్ అనమాట పక్కా అవుతాయి అనమాట. ఈ విధంగా అయితే స్పోర్ట్స్, క్యాప్ అండ్ ఎన్సీసీ వాళ్ళ స్పెషల్ కేటగిరీకి సీట్స్ కన్ఫర్మ్ చేస్తారు. అండ్ అలాగే ఓసీ, జనరల్, ఎస్టీ, బీసీ అండ్ ఇలాంటి కేటగిరీస్ వాళ్ళకైతే మామూలు జనరల్లో అయితే సీట్ రావడం అయితే జరుగుతుంది బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్. ఈ విధంగా అయితే మనం అయితే చూసుకుంటే ఈ విధంగా అయితే IIIT అనేది బేస్డ్ అవుతుంది. ఇంకా చూసుకుంటే ఇంకా మే 2025 మే అయితే వచ్చేయచ్చు. మీరేమంత టెన్షన్ అయితే తీసుకోకండి. మేలో అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతవరకు అయితే మీరు 10th క్లాస్ మీద ఫోకస్ చేసి అటెండ్ చేయండి అనమాట. అది ఇంకేం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంటే మీకు మొత్తం క్లారిటీగా చెప్పాలనుకుంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే IIITలో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆగస్టులో అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరు క్లాసెస్కి వెళ్ళి అక్కడ క్లాసెస్ వింటూ అండ్ అలాగే మీకు ల్యాప్టాప్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ మొత్తం ఫ్రీగా అయితే ఉంటుంది. సో మీరైతే ఏపీ IIIT అనేది ఒక గోల్డెన్ టికెట్ చెప్పచ్చు. సో మీరు అక్కడ వెళ్ళి మీరు అక్కడైతే క్యాంపస్ ప్లేస్మెంట్ సెలెక్ట్ అయితే చాలా మంచి ప్యాకేజెస్ అయితే బయటికి రావచ్చు. ఈ విధంగా అయితే ఏపీ IIIT అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకా ఫుల్ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోతో అయితే ఇలా స్టాప్ చేద్దాం. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకైతే కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట IIIT గురించి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో. సో లాస్ట్